హాయ్ ఫ్రెండ్స్, నిఖిల్కి సంబంధించి చాలా న్యూస్లో వైరల్ అయిపోతున్నాయి. వెంటనే చూసేద్దాం. యాక్చువల్గా ఇప్పుడు నిఖిల్ వచ్చేసి చాలా ప్రాజెక్టులు అంటే కొత్త కొత్త ప్రాజెక్టులు యాక్సెప్ట్ చేశాడు. ఆ ప్రాజెక్ట్స్తో చాలా బిజీగా ఉన్నాడు. బట్ కొంతమంది ఎట్లా ఉందంటే నిఖిల్ని ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్నారు అని చెప్పి మనకు అదే లేటెస్ట్ న్యూస్. ఎందుకంటే నిఖిల్ వచ్చేసి ఇప్పుడు సీరియల్స్ సీరియల్స్ చేయట్లేదు. బట్ కన్నడ సీరియల్ ఒకటి స్టార్ట్ చేశాడు, డబ్బింగ్ సీరియల్ అని చెప్పి చెప్తున్నారు. బట్ దానికి సంబంధించిన ప్రోమో అయితే ఇంతవరకు ఏం రిలీజ్ అవ్వలేదు. కానీ ఇప్పుడు తను మూవీస్లో ఇంత ఫస్ట్ స్టార్టింగ్లో మూవీస్ చేశాడు. బట్ ఆ మూవీస్ ఇప్పటి వరకు అంటే మనకి ఇప్పుడు అంత ట్రెండ్ అయిన మూవీస్ కాదనమాట. సో ఇప్పుడు లేటెస్ట్గా ఒక మూవీ యాక్సెప్ట్ చేశాడు. ఆ మూవీ షూటింగ్ కూడా జరుగుతుందనమాట, స్టూవర్ట్పురం దొంగలు. సో తను ఆ మూవీ చేస్తున్నాడు, ఆల్బమ్స్ చేస్తున్నాడు, మధ్య మధ్యలో షోస్కి వస్తున్నాడు. సో అట్లా చాలా బిజీగా ఉంచుకున్నాడు తన కెరియర్ని. కానీ కొంతమంది ఎట్లా ట్రోల్ చేస్తున్నారు, ఇంటర్వ్యూలో ఒక్కొక్కలాగా చెప్తుంటాడు. అంటే ఒక దాని మీద పెట్టినట్టు ఒక దాని గురించి చెప్పడు, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మాట్లాడుతుంటాడు. అట్లా ట్రోల్ చేస్తున్నాడు అనమాట. యాక్చువల్గా నిఖిల్ చెప్పింది, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇంటర్వ్యూలో ప్రతి ఇంట్లో దోశలు వేసుకుంటారు, వాటికి బొక్కలు ఉంటాయి, కానీ వాళ్ళ బొక్కలు వాళ్ళు చూసుకోరంటే ఎవరైనా కానీ వాళ్ళ పర్సనల్స్ వాళ్ళు చూసుకోకుండా బయట వాళ్ళని విమర్శిస్తూ ఉంటారు. ప్రతి యూట్యూబ్ ఛానల్ నేను అంటలేదు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, మాకు జరిగినవి ఎంతనో ట్రోల్ చేసుకుని ఎంతనో చెప్పుకొని నాకేం ప్రాబ్లం లేదు. కానీ జరగనివి కూడా జరిగినట్టు అట్లా స్ప్రెడ్ చేస్తూ వాటిని వైరల్ చేసేస్తున్నాను. నాకు అదైతే నచ్చట్లేదు. నేనైతే ఇంకా యాక్సెప్ట్ చెయ్యను. ఇట్లాంటివి ఏమైనా వస్తే నేను సివియర్గా యాక్షన్ తీసుకుంటానని చెప్పాడు అనమాట. యాక్చువల్గా ఎందుకు ఇంత కోపం వచ్చిందంటే యష్మికి తనకి లింక్ పెట్టి తన్ని బాగా ట్రోల్ చేస్తున్నారు. యాక్చువల్గా యష్మి కూడా చెప్పింది, మా ఇద్దరి మధ్య అలాంటి లింకులు ఏం పెట్టకండి, మా ఇద్దరం ఫ్రెండ్స్మే అని చెప్పింది. ఎవరు చెప్పినా కానీ నమ్మకుండా ఇట్లా చేస్తున్నారు కాబట్టి తనకి బాగా కోపం వచ్చి ఇట్లా చేశాడనమాట. దాన్ని వచ్చేసి ఇప్పుడు అంటే ట్రోల్ చేస్తాడు అనమాట. సో ఇది వచ్చేసి లేటెస్ట్ అప్డేట్.